బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఏమిటి శివుడికి ఆంజనేయుడికి సంబంధం? శివుడు ఆంజనేయుడిగా పుట్టవలసిన అవసరం ఎందుకు వచ్చింది అంటే, శివుడు ఒకసారి కైలాసంలో కూర్చొని ధ్యానం చేస్తున్నట్ట. ఆ ధ్యానంలో మునిగిపోయి అమ్మవారితో కూడా మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉంటే అమ్మవారికి అనుమానం వచ్చింది. భర్త పక్కనే ఉండి మాట్లాడకపోతే ఆడాళ్ళకి మంటెత్తిపోదో. ఇప్పుడు భార్యలు కూడా అలాగే తయారయ్యారు. చక్కగా వీరో ఫోను వారో ఫోను పట్టుకుని ఎవరి ఫోన్లో వారు ఉన్నారు. నమశివాయ, ఇంక గొడవ లేదు. రాముడికి పెళ్ళయ్యే ఒకటే, ఆంజనేయ స్వామి పెళ్ళిగాక ఒకటే, అంతా ఒకలాగా ఉన్నాం ఇక్కడ. పూర్వం అలా ఉండేది కాదు. కేవలం కబుర్లే ఉండేవి ఎంతసేపు. ఈ ఇంటికి మధ్యలో పిట్టగోడను ఉండేది. పిట్టగోడ అంటే అర్థం ఏంటంటే, ఈ వైపు పిట్ట ఆ వైపు పిట్ట ఉండి 3 గంటలు మాట్లాడుకుంటారు. అందుకే పిట్టగోడ. వీళ్ళిద్దరూ ఎప్పుడు అక్కడి నుంచి బెంచి తీస్తారు అంటే వారి మొగుడో వీరి మొగుడో రావాలి. ఇక జాలే లోపలికి వెళ్ళి అన్నారు. అప్పుడు వస్తారు ఇక్కడ. మీరు వేసుకోవచ్చు అక్కడ గుడెరుగు మీద రాజకీయాలు, మేము మాట్లాడకూడదేంటి అని ఒక సొరక వేసే పెడుతుంది. ఇప్పుడు మామూలుగా ఏం వెళ్ళదు. అయిపోయింది అక్కడ మంగళహారతి అయిపోయింది. వారు అన్నారు వీరు అన్నారు. మీరు గుడెరుగు మీద ఏమైనా దేశ సేవ చేసేరేంటి? లేనిపోని రాజకీయాలు ఇక్కడ మేము మాట్లాడకూడదా? మీరు మాట్లాడాలో వెళ్ళండి అంటాడు ఈయన. అంతే 3 గంటలు. కానీ ఇదంతా సుత్తే కావచ్చు, అనవసరపు విషయాలు కావచ్చు. కానీ దానివల్ల పెరిగిన అనుబంధం ఏమిటంటే, పక్కింటి వాళ్ళ బాధలన్నీ ఈ పక్కింటి వాళ్ళు పట్టించుకునేవారండి. వారికి ఏదైనా అప్పు కావాలంటే ఇచ్చేవారు. వారి ఇంటికి చుట్టాలు వస్తే వీళ్ళ ఇంట్లో వండి పంపించేవారు. వీలు కాకపోతే వాళ్ళ ఇంట్లో ఏదైనా అనుకోంది ఏదైనా జరిగితే వాళ్ళు వండుకోలేరు కాబట్టి ఇక్కడే వండి అక్కడ ఇచ్చేవారు. ఇంత అనుబంధాలు ఉండేవి. మాట్లాడుకున్నారు, తప్పే ఉంది. ఇప్పుడు మాత్రం మాట్లాడుకోవట్లేదా? ఎక్కడో ఫోన్లో అమెరికాలో ఉన్నవాడితో గంట మాట్లాడడం కంటే పక్కింటి వాడితో మాట్లాడడం మంచిది కదండి. మనకి ఏదైనా ఆపద వస్తే ఏ కులమైనా ఏ మతమైనా ఎవరైనా పక్కింటి వాళ్ళు వస్తారు, కానీ అమెరికా వాళ్ళు వస్తారా? మన అమ్మాయి అక్కడ ఉండదు చూస్తుందా? రావాలంటే 2 రోజులు పడుతుంది. అది కూడా టికెట్ దొరకాలి. అదే పక్కింటి వాళ్ళు అయితే వెంటనే వస్తారు. అందుకే నేను మా హైదరాబాద్లో కూడా చెబుతూ ఉంటాను ఎప్పుడు, అపార్ట్మెంట్లో మీ ఎదురుగా ఎవరు ఉంటున్నారో వారే మీకు తమ్ముడు, వారే మీకు చెల్లెలు, వారితో మాట్లాడండి ముందు. ఎంతసేపు పుట్టింటికో అత్తింటికో స్నేహితుడికో ఫోన్లు చేసి మాట్లాడటం కాదు. మీరు ఏదో 102 అనే అపార్ట్మెంట్లో ఉంటున్నారు, మీ ఎదురుగా 101 ఉంది, వాడే మనకి దేవుడు 101 అంతే. ఎందుకంటే ఏదైనా ఇబ్బంది వస్తే తలుపు కొడితే వెంటనే పలుకుతాడు. 108 అంబులెన్స్ వస్తుందో రాదు, కానీ 101 వాడు వచ్చేస్తాడు. ఎదురుగా ఉన్నాడు కదా. మరి వాళ్ళ ఇంట్లో మనకు ఏదో శుభకార్యం వచ్చింది, పెళ్ళి, మనం కాస్త ఏదో సాయం చేసామనుకోండి, వాళ్ళు చేయాల్సిన సాయాలు ఏమున్నాయి? డబ్బులు ఇస్తే అన్ని పనులు అవుతున్నాయి. కానీ ఏదో మాట వరుసకి ఏమైనా పని కావాలంటే పిన్ని గారిని ఒకసారి అడిగితే, అయ్యో అమ్మాయి ఎంత మంచిదోనమ్మా వచ్చి అడిగిందని ఆవిడ సంతోషిస్తుంది. ఇంత చేసి మనం చేసే సాయం ఏం లేదు. ఆవిడ పెళ్లి బట్టల సెలక్షన్ కోసం కూడా రమ్మంటుంది. మనకు ఆనందం కూడాను, సరదాగా పెడతాం. మనం ఏం డబ్బులు ఇవ్వక్కర్లేదు కదా. శుభ్రంగా ఏసీ కార్లో కూర్చోబెడతారు, తీసుకెడతారు. అందులో అంచు కంచు పంచు అన్నీ చూడొచ్చు. ఇంకా ఎంపిక చేసిపోయాక నన్ను తీసుకెళ్ళింది ఎవడని చెప్పుకోవచ్చు. కానీ ఇది గొప్ప చెప్పినా ఏం చేసినా సరే ఇదంతా అనుబంధమేనండి. ఏదో ఒక రకమైన అనుబంధం. మనుషులు అన్నాక అవసరాలు ఉంటాయి. అవసరాలు లేకుండా అనుబంధాలు ఎలా ఉంటాయి? అవసరం ఉండాలి. జీవితం అనేది ఒక అవసరం. ఆ అవసరంలో ఎంతోమందితో అనుబంధం. అలాగా పరమేశ్వరుడు ధ్యానం చేస్తూ ఉంటే పార్వతీదేవి పావుగంట చూసింది, అరగంట చూసింది, గంట చూసింది. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉందేమో అని చూసింది. లేదు. ఏం చేస్తున్నాడు ఈయన? ఎవరిని ధ్యానం చేస్తున్నాడు అని కాసేపటి కళ్ళు విప్పగానే, మీరే దేవుడు కదండి, మీరే దేవుడిని ధ్యానం చేస్తున్నారు అంటే వెంటనే శివుడు అద్భుతమైన మాట చెప్పాడమ్మా. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామతస్తుల్యం రామనామవరానని. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే. మనోరమే నా మనస్సును రమింపజేసేవో పార్వతి. రామే రమే, రాముని యందే నేను రమిస్తున్నాను. రాముణ్ణి గురించి ఆలోచించడం, రాముణ్ణి ధ్యానించడం, రామనామాన్ని స్మరించడమే నాకు బాగా ఇష్టం. శ్రీరామ రామ రామేతి, ఎప్పుడు రామ 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 అంటూ ఉంటాను నేను. అదేమిటండి అంత గొప్పతనం ఉందా ఆ నామానికి అంటే, సహస్రనామతః తుల్యం, సహస్రనామతస్తుల్యం. ఇది విష్ణు సహస్రనామాలతో సమానమైంది. విష్ణు సహస్రనామం ఒకసారి చదివితే మొత్తం 1000 నామాలు కలిపి ఒక్కసారి పారాయణ చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుందో, రామ అని 2 అక్షరాలు పలికితే ఒక్కసారికి అంత ఫలితం ఉంటుంది.
ఎందుకంటే విష్ణు సహస్రనామ పారాయణలో ఉండే విష్ణు సహస్రనామాల్లో ఉండే అంతరార్థాల రహస్యాలన్నీ రాముడి జీవితంలో ఉన్నాయి. రాముడి జీవితంలో ఉన్నాయి. అందుకని రామ అనగానే రాముడి జీవితం గుర్తొస్తుంది మనకి. ఆ జీవితంలో ఆయన పడిన కష్టాలు, ఆయన భయపడినవి, బాధపడినవి, భయం తొలగినవి, బాధ తొలగినవి, కోపపడినవి, కోపం తొలగినవి, అలాగా రకరకాలుగా ఆవేశం వచ్చినవి, ఆవేశం తొలగినవి, ధర్మానికి పరీక్ష ఏర్పడినవి, అన్ని ఘట్టాలు గుర్తొస్తాయి. విష్ణు సహస్రంలో అవే ఉన్నాయి. భయకృత్ భయనాశనక సహస్రార్చి సప్త జిహ్వ సప్తయుధా సప్తవాహనక అమూర్తిరనఘోచించో భయకృత్ భయనాశనక. భయకృత్ భయనాశనక అన్నాడు. భయం కలిగించేవాడు ఆయనే, భయం నశింపజేసేవాడు ఆయనే. దీనికి రామాయణంలో ఉంది. సుగ్రీవుడికి భయం వేసింది. ఎవరంటే వాలంటే. ఎందుకని? వాలి కనపడితే చంపేస్తాడు. వాడు గొడవ వాడిది. సుగ్రీవుడు చేసిన అన్యాయం ఏమీ లేదు, కానీ కనపడితే చంపేస్తా అన్నాడు. అందుకని సుగ్రీవుడు వాలికి భయపడి ఋష్యమూక పర్వతం మీద దాక్కున్నాడు. ఋష్యమూక పర్వతం మీద ఎందుకు దాక్కున్నాడు? వాలి అంటే వాలి అక్కడికి వస్తే అతని తల బద్దలవుతుంది అని ఒక ఋషి శాపం ఇచ్చాడు. ఒక ఋషి శాపం ఇచ్చాడు, మతంగ మహామని. వాలి ఇక్కడికి వస్తే అతని తల బద్దలవుతుంది అని. ఆ విషయం సుగ్రీవుడికి తెలియడానికి ఏడాది పట్టింది. వాలికి శాపం ఉంది, వాడు రాని చోటు అనేది ఒకటి ఉంది అని అది తెలవకముందు ఆయన ఏం చేశాడు? మొత్తం భూమండలం అంతా తిరిగాడు. అందుకే సీతాదేవి అన్వేషణకి వానరులు బయలుదేరుతూ ఉంటే వానరులు 4 బృందాల కింద చేసి, తూర్పు బృందం, పడమర బృందం, ఉత్తర బృందం, దక్షిణ బృందం 4 బృందాలు చేసి నలుగురిని కూర్చోబెట్టి తూర్పున ఏ ఏ రాజ్యాలు ఉన్నాయో చెప్పాడు, పశ్చిమాన ఏ ఏ రాజ్యాలు ఉన్నాయో చెప్పాడు, ఉత్తరాన ఏ ఏ రాజ్యాలు నాగరికతలో వెలిసెల్లాయో చెప్పాడు, దక్షిణాన ఏమున్నాయో చెప్పాడు. ఇవన్నీ నువ్వు ఎలా చెప్పగలిగావయ్యా అని రాముడు అడిగాడు. నువ్వేమైనా ఇంటర్మీడియట్లో జాగ్రఫీ భూగోళ శాస్త్రం ఏమైనా చదివావా? ఎంత బాగా చెప్పేస్తున్నావు సోషల్ మాస్టర్ లాగా. ఎక్కడెక్కడ ఏముందో అంటే అప్పుడు ఆయన అంటాడు, నాయన నీకేం తెలుసయ్యా, వాలి వెనకాల చంపేస్తాడేమో అన్న భయంతో తంతు ఉంటే నేను భూమండలంలో తిరగని చోట్లేదు, భయపడి భూమండలం అంతా ఉచితంగా విహారయాత్ర చేసేసానని చెప్పాడు. ఉచితంగా, రూపాయి ఖర్చు లేదు, కాలినడకనే మొత్తం. ఇప్పుడు ఏదో పాదయాత్ర నాన్న యాత్ర పడిపోతున్నారు, కానీ ఎవడైనా వెనకాల తరుగుతుంటే అందరూ పాదయాత్ర ఏం కర్మ, పరిగెట్టే యాత్ర కూడా చేస్తారు. పరిగెడుతున్నట్టు కూడా తెలియదు. ఇప్పుడు ఇంకా పదవి కోసం పాదయాత్రలు చేస్తున్నారు. అప్పుడు సుగ్రీవుడు చేసింది పదవి లేదు, ఏమీ లేదు, ప్రాణాలు కాపాడుకుందుకు పాదయాత్ర చేశాడు. అంతగా భూమండలం అంతా పరిగెత్తిన వాడు ఈ విషయం తెలియగానే ఋష్యమూకం మీద తలదాచుకుంటే వాలి అక్కడికి రాడు అన్న విషయం తెలియగానే ఆయన అక్కడ ఉండిపోయాడు. ఇంకా ఇంతకీ ఋష్యమూకం ఎక్కడుంది? సుగ్రీవుడి ఇంటికి, ఆయన ఉండే చోటుకి 10 గజాల దూరంలో ఉంది. 10 గజాల దూరంలో ఉంది. 10 గజాల దూరంలో తనకు సురక్షిత ప్రదేశం ఉంటే దాన్ని సుగ్రీవుడు అనేవాడు, వానర రాజ్యానికి రాజే అయినవాడు, మహామేధావి, బలవంతుడైన వాడు కూడా తెలుసుకోలేక ఏడాది పాటు భూమండలం అంతా పర్యటన చేసి ఏడాది తర్వాత ఎప్పటికో తెలుసుకున్నాడు. అలాగే మనం కూడా 10 గజాల దూరంలో కాదమ్మా, 10 అంగుళాల దూరంలో కాదు, 10 సెంటీమీటర్ల కంటే తక్కువ దూరంలో మన హృదయంలో ఉన్న భగవంతుడిని గుర్తించడం మానేసి చేతకాక కాశీ పెడుతున్నాం, రామేశ్వరం పెడుతున్నాం, పుష్కరాలకు పెడుతున్నాం, పుణ్యాలకు పెడుతున్నాం, అన్నిటికీ పెడుతున్నాం. ఇదే భయకృత్ భయనాశనక. నీ గుండెల్లో ఉన్న దేవుడు నువ్వు గుర్తుపట్టలేక మొత్తం దేశం అంతా తిరుగుతున్నావు. ఎక్కడ నేను మొత్తం అవన్నీ 12 ద్వాదశ జ్యోతిర్లింగాల్లో 11 చూసేసా, ఒక్కటే చూడలేని బెంగెట్టుకుంటాడు. ఇప్పుడు 11 చూసావు కదయ్యా, ఒక్కడు చూడకపోతే ఏమైంది? ఇది ఒకటి పెట్టేసుకుంటాడు మనసులో. చేదస్తామంటారు దీన్ని. పోనీ 11 ఏమైనా తక్కువ? మీరు ఎక్కడికైనా వెళ్ళి మహిమ వినండి. ఈ క్షేత్రానికి వచ్చిన వారికి సమస్త పాపాలు కూడా వెంటనే పోతాయి, ఇంకా ఎవరు దర్శించవలసిన అవసరం లేదు అని ఉంటుంది అక్కడ. మరి 11 ఎందుకు తిరిగే పని లేక? ఇదే వేసుకోవాల్సిన ప్రశ్న. బుర్రకి మట్టి పట్టినవ్వకూడదు, ఎప్పటికప్పుడు ప్రశ్నించుకోవాలి మనం ఏం చేస్తున్నామని. ఒక క్షేత్రానికి వెడితేనే మొత్తం పుణ్యం అంతా వచ్చినప్పుడు 11 ఎందుకు తిరిగావు? పొని తిరిగితే తిరిగావు, ఖాళీగా ఉన్నావు. యాత్రా స్పెషల్ వాళ్ళని పోషించడానికి తిరిగావు, ఆర్టీసీ వారిని ఉద్ధరించడానికి తిరుగు. ఒకటి తిరగలేకపోయావు, వృద్ధాప్యం వచ్చింది, మంచంలో ఉన్నాం. ఏమైంది ఇప్పుడు? ఊరుకోవచ్చు కదా. ఒకటి వెళ్ళలా ఒక్కటి చూసుంటే చచ్చిపోతాడు, ఇక్కడ ప్రాణం పోతుంది. ఇప్పుడు ఏమవుతాడో తెలుసా? ఆ క్షేత్రంలో ఆయన కుక్కై పుడతాడు. కర్మది, వాసన అంటే అదే.
అజ్జోళ్ళ అన్నవాళ్ళు అది ఎప్పుడు చూసేలాగా ఆ దేవాలయం చుట్టూ కుక్కే తిరుగుతూ ఉంటాడు, మనిషే పుట్టడు. ఇదే తాపత్రయం, ఇదే వాసన. ఈ వాసననే తగ్గించుకోవాలి. సుగ్రీవుడు ఎలాగైతే ఏడాది కాలమైనా తన దగ్గరలో ఉన్న ఋష్యముఖ పర్వతాన్ని సురక్షిత ప్రాంతం ఉందని తెలియక భూమండలం అంతా తిరిగినట్టే మనం కూడా దేవుడు మన గుండెల్లో ఉన్నాడనే విషయాన్ని గుర్తించలేక ప్రపంచం అంతా తిరుగుతున్నాం. ఈ ఊళ్ళో వాళ్ళు ఆరాధించుకోవడానికి ఈ గుడి రెండు చాలు. ఇంక మీకు ప్రపంచంలో ఏ క్షేత్రమూ అవసరం లేదు. రోజు వచ్చి దండం పెట్టుకోండి. రారు. ఎప్పుడో ఇలాంటిది ఏదో పెట్టినప్పుడు ఉత్సవమో ఊరేగింపు ఉండి అది కూడా ప్రసాదం పెడతారు, ఇంటికి కూడా పట్టుకెళ్ళచ్చు అంటే వస్తారు మహానుభావులు. నమస్కారం. వాళ్ళు ఇంటికి కూడా పట్టుకెళ్ళాలి. ఆ రోజు ఇంట్లో వంట మానేయాలి. అలా అంటే వచ్చి ప్రసాదాలు అయ్యేవారు వెళ్ళిపోతారు. ప్రసాదం కనుక పొరపాటున ముందు పెట్టారా అయిపోయినట్టే లెక్క, ఇంకెవడు ఉండడు ఇక్కడ. ఆ ప్రసాదం కాస్త పెట్టకపోతే మాత్రం ప్రసాదం పెట్టలేదు ఏమైపోతుందో అని బెంగెట్టుకుంటారు. మనం ఆ పిండితో చేసిన పదార్థాన్ని నమ్ముతాం కానీ మన హృదయంలో ఉన్న భగవంతుడిని మనం నమ్మం. అందుకే శివుడు ఎక్కడికి వెళ్లకుండా కైలాసంలోనే కూర్చుని రామ 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 అని రాముడి జీవితాన్ని రామాయణ కథను స్మరించుకుంటూ ఉండిపోయాడు. పైగా అది విష్ణు సహస్రనామాలతో సమానం అన్నాడు. సత్కర్త సత్కృత సాధుర్జన్హుర్ నారాయణో నరక. సత్కర్త సత్కృతుడు ఇద్దరు విష్ణు స్వరూపాలే. For more videos like this, subscribe Big TV channel.